మొన్న గివేవేలో గెలిచిన వాళ్ళు అయితే ఫేక్ గివేవే అన్నారు. అయితే ఒకరికి వెళ్ళింది ఇంకొకరికి అయితే పంపించలేదు. అసలు కారణం ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. వెల్కమ్ టు శ్రీ గణపతి ఫిష్ ఫార్మ్. సో మొన్న అయితే గివేవేలో ఒకరు గెలిచారు కదా. సో అంతం అంటే ఫ్లవర్ అని ఒకరు, అదేవిధంగా సపరేట్గా ఇంకిద్దరికి అయితే నేను ఇస్తానని చెప్పాను లైవ్ సెక్షన్లో. అండ్ ముందుగా గిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి మస్టర్డ్ గ్యాస్లో రెడ్ పెయిర్ అనమాట, బ్రీడింగ్ పెయిర్. సో బీటాస్. అండ్ ఇంకొకటి ఆల్బినో ఫుల్ రెడ్ ఫ్యాన్సీ గప్పి పెయిర్ ఒకటి గిఫ్ట్ ఇస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు అనమాట. సో మనమైతే ఇవ్వట్లేదు. అండ్ స్నైల్స్ అండ్ ప్లాంట్స్ అయితే మనమైతే ఇస్తున్నాము. వాల్సినరియా ప్లాంట్, ఇది ఈచ్ ప్లాంటే 100 రూపీస్ ఉంటుంది, బట్ మనము ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాము. స్నైల్స్ వచ్చి దగ్గర ఒక 6 pairs 7 pairs ఉన్నాయి. నార్మల్గా ఆల్బినో ఫుల్ రెడ్ కూడా మంచి కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, ఫ్యాన్సీ గప్పీస్ కాబట్టి. అండ్ అదేవిధంగా మస్టర్డ్ గ్యాస్ పెయిరే 350 to 400 రూపీస్ వరకు ఉంటుంది. ఇది మనం గిఫ్ట్గా అయితే ఇస్తున్నాము. సో మస్టర్డ్ గ్యాస్లో రెడ్ కలర్ రేర్ వెరైటీ అయితే మనమైతే గిఫ్ట్ ఇస్తున్నాము. సో సెకండ్ విన్నర్కి కూడా ఈరోజు అయితే పంపించేస్తున్నాం. థర్డ్ విన్నర్కి నేను రేపు పంపిస్తాను. సో చెప్పాలి కదా అని చెప్పి మీకైతే చెప్తున్నాను అనమాట. మిగిలిన ఐటమ్స్ అయితే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. ఫ్రీ డెలివరీ, ఎవరికి డెలివరీ ఛార్జ్ ఏం తీసుకోవట్లేదు. ఫస్ట్ విన్నర్కి అయితే మన లోకల్ అబ్బాయికి వచ్చింది ఫ్లవర్ ఆన్. వాళ్ళకైతే మనం గివేవేలోనైతే నేను ఫ్లవర్ అనేది ఇచ్చేస్తాను అనమాట. సెకండ్ విన్నర్కి అయితే మనం ఏదో ఒకటి పంపిద్దామని చెప్పి ఫ్యాన్సీ గప్పీస్లో ఆల్బినో ఫుల్ రెడ్ అండ్ మస్టర్డ్ గ్యాస్ పెయిర్ అయితే ఇచ్చాను. వాటి కాస్ట్ మీకే తెలిసి ఉంటుంది, నార్మల్గా చూసుకుంటే చాలా ఎక్కువ కాస్టే ఉంటుంది. అండ్ డెలివరీ ఛార్జ్ కూడా ఏమి తీసుకోలేదు, ఫ్రీ డెలివరీ చేశాను అనమాట. దాంతోపాటు ఒక నెట్ కూడా ఫ్రీ ఇచ్చాను. అండ్ అదేవిధంగా కొన్ని ఐటమ్స్ కూడా ఫ్రీ ఇచ్చాను. అన్ని ఐటమ్స్ నేను మెన్షన్ చేయలేదు ఫస్ట్లో, కాకపోతే అతనికి రీచ్ అయిన వీడియో కూడా పెట్టాను. కాకపోతే ఇక్కడ థర్డ్ విన్నర్కి ఎందుకు పంపించలేదంటే, థర్డ్ విన్నర్కి పంపిద్దామని ప్యాకింగ్ కూడా చేసేసిన తర్వాత మెసేజెస్ ఓపెన్ చేస్తే అడ్రస్ కోసం ఫేక్ గివ్ అవే అని చెప్పి కామెంట్ పెట్టాడు అనమాట. నేను పంపించే లోపు కొంచెం లేట్ అయింది, దాంతో తన ఫ్రస్ట్రేషన్ అయితే అయ్యాడు అనమాట. మనల్ని నమ్మే వాళ్ళకి మనం పంపిస్తాం, కానీ మనల్ని నమ్మనోడికి ఎందుకు పంపించాలని చెప్పి నేను ప్యాకింగ్ చేయాలి. బ్రో అయితే మనల్ని నమ్మారు కాబట్టి బ్రోకి అయితే పంపించాను. బ్రో ఫేస్ లో హ్యాపీనెస్ కూడా చూడొచ్చు. సో మనం గివ్ అవేలో జెన్యూన్ గా పంపిస్తాము. కాకపోతే మనకి రివర్స్ అయిన వాళ్ళకి మాత్రం నేనైతే పంపించాను, ఎందుకంటే మనల్ని నమ్మే వాళ్ళే మనం నమ్ముతాం కాబట్టి.